నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులన్నీ ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో. ఆలోచించండి, మన ఇంట్లో వాళ్ళే మనల్ని చూసి నొచ్చుకుంటున్నారు. కన్నవారే కావచ్చు, కట్టుకున్న వారే కావచ్చు. మన ప్రవర్తన, మన బిహేవియర్ సరిలేనప్పుడు మన ఇంట్లో వాళ్ళే చూసి చెప్పండి నొచ్చుకుంటున్నారు, అంటే సంతాపం పొందుతున్నారు, అంటే బాధపడుతున్నారు. మరి అలాంటిది దేవాతి దేవుడే తల్లి గర్భంలో నేను ఏర్పరిచి ఒక ప్రణాళిక, ఒక నిత్య సంకల్పము కలిగి ఉన్న ఆయన ఉద్దేశములు నెరవేర్చబడక నీ ఉద్దేశాలే, నీ చిత్తమే, నీ స్వబుద్ధే, నీ స్వచిత్తమే, నువ్వు ఎంచుకునేదే సరైందనుకుంటున్నప్పుడు నిన్ను గురించి ఏమనుకున్నాడు? ఇప్పుడు బాధపడుతున్నాడు. ఇందుకేనా నిన్ను నిర్మించింది తల్లి గర్భంలో? ఇందుకేనా నా చేతుల్లో నేను రూపుదిద్దుకుంది? ఇందుకేనా నువ్వు నా కొరకు బ్రతుకుతావు అనుకున్నానే, నువ్వు నా కొరకు జీవిస్తావు అనుకున్నానే, నా నిత్య సంకల్పం నీ పట్ల, నీ సంతానం పట్ల నెరవేర్చాలనుకున్నానే. నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్న వాడలో, నువ్వున్న పేటలో, నువ్వున్న టౌన్లో, నువ్వున్నటువంటి యొక్క దానిలో నీవు నా మహిమ కొరకు తల ఎత్తుకొని నా సాక్షిగా బ్రతుకుతావు అనుకున్నానే. కానీ నీ ఊహలు చూస్తే, నీ తలంపులు చూస్తే కేవలం చెడ్డవి. నరుని హృదయ ఆలోచనలు చూస్తున్నాడు, నువ్వెంచుకున్న మార్గాలు చూశాడు, నువ్వు వెళుతున్నవి చూశాడు, నువ్వు కలిసిన వారిని చూశాడు, వాళ్ళతో నువ్వు కూర్చునడం చూశాడు, వాళ్ళతో నువ్వు తిని త్రాగడం చూశాడు. అయ్యో ఈమె పట్ల, అయ్యో ఇతని పట్ల, అయ్యో వీరి బిడ్డల పట్ల, అయ్యో వీరి కుటుంబం పట్ల ఉన్నత సంకల్పంతో నేను తల్లి గర్భంలో ఏర్పరిచానే. ఏంటి ఇలా చెడిపోయాడు? ఏంటి ఇలా చెడిపోయింది? ఏంటి ఇలా తన మార్గాన్ని చెరిపేసుకున్నాడు? ఏంటి ఇలా తన జీవితాన్ని పాడు చేసుకుంటుంది? అయ్యో ఈ తలంపులేంటి, ఈ చెడ్డ తలంపులేంటి, ఈ చెడ్డ జీవితం ఏంటి, ఇలా అయిపోయారేంటి అని నొచ్చుకుంటున్నాడంట. చి అన్నట్టుగా బాధపడుతున్నాడంట, సంతాపం నొందుతున్నాడు. ఎందుకు చేసే నీళ్ళు ఇలాగా? ఎంత ఖర్చు అయ్యే నీళ్ళ కోసం పరలోకాన్ని విడిచి, మహిమను విడిచి, సమస్తాన్ని విడిచి ఇక్కడికి వచ్చి భూమిని చేసి, వీళ్ళ కొరకు సమస్తమును చేసి, మానవునికి కావలసిన వాతావరణం, ఈ భూమి మీద మనుగడ జీవించడానికి కావలసిన ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఎవరి కొరకు? మానవుని కొరకే. ఇంత చేసేనే కదా. ఏంటి ఇలా అయిపోయాడు, ఇలా తయారైపోయాడు ఏంటి, ఏమిటి ఈమె ఇలా అయిపోయింది ఏంటి, ఇంత మోసం చేసేసింది ఎవరిని? దేవుణ్ణి. నీ పైన ఎంతో హోప్స్ పెట్టుకున్నాడు, ఎంతో ఆశ పెట్టుకున్నాడు తన కొరకు బ్రతుకుతావని. కానీ నువ్వు ఇలా అయిపోయావేంటి, ఇలా మారిపోయావేంటి? అసలు నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని అంతగా సంతాపం నొందుతూ బాధపడుతున్నాడు. ఆ కింద మాటలు కూడా 8 వచనాలు చూడండి, 8, 9 వచనాలు. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను చూసారండి. ఆయనకు వచ్చిన కోపాన్ని బట్టి ఆయన సంతాపం ఉంది, హృదయం నొచ్చుకొని భూమి మీద ఉన్న నరులను, సమస్త జంతువులను సైతం నేనేం చేస్తాడు? తుడిచి వేస్తాను అంటున్నాడు. దేవునికి కోపం పుట్టించే క్రియలు మనలో ఉన్నప్పుడు, ఆయన సంతాపం నొందినప్పుడు, ఆయన హృదయము నొచ్చుకున్నప్పుడు, ఇక నేను భూమి మీద ఉన్న నరులను, భూమి మీద ఉన్న జంతువులను, సమస్తమైన వాటిని నేనేం చేస్తానంటే తుడిచి వేస్తానన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, మనసు పెట్టండి. దేవుడు తుడిచి వేస్తే ఏంటి మన జీవితాలు? నీకు ఇష్టం, నీకు నచ్చింది, ఎంచుకున్నావు, సరైంది అనుకున్నావు, దాని ద్వారా ఏమన్నాడు? ఇప్పుడు తుడిచి వేస్తాను అంటున్నాడు. నేను వాళ్ళని కలుగు చేసిన నేను వాళ్ళని నిర్మించిన నా కొరకు జీవిస్తారనుకుంటే వీరు నా కొరకు కాక
వారి హృదయపు యొక్క తలంపులు చెడ్డవి, ఆలోచనలు చెడ్డవి. వారు తమ జీవితాలను, తమ మార్గాలను చెరిపి వేసుకున్నారు కనుక నేను వారిని మాట్లాడరే తుడిచి వేస్తాను అన్నాడు. యెషయా గ్రంథంలో ఏమన్నాడు? యెషయా గ్రంథంలో ఏమన్నాడు? మళ్ళీ తీసి చదవాలా? నా వైపు మల్లుకుంటే, మీ భక్తిహీనతను విడిచి మీ దుష్ట తలంపులు మాని నా వైపు మల్లుకుంటే, నా వైపు తిరిగితే నేను మీ ఎడల జాలి పడతాను అంటున్నాడు. అక్కడే తుడిచివేయడానికి నిర్ణయించుకున్నాడు, అక్కడ శిక్షించడానికి నిర్ణయించుకున్నాడు, అక్కడ నాశనము చేయడానికి నిర్ణయించుకున్న ఆయన ఇక్కడికి వచ్చేతలకు అంటున్నాడు, నేను నీ విషయమై జాలి పడుతున్నాను. దయచేసి నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ మార్గాలు మానేసి, నీ పాపములు ఏమైనా ఉంటే ఇప్పటివరకు చేసి నీకు తెలుస్తూ తెలియక నేను క్షమించేస్తాను. నీ దోషములు, నీ అతిక్రమలు తుడిచివేసి, ఇదిగో నువ్వు నా వైపు మల్లుకుంటే, నా మార్గంలోకి వస్తే భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఉన్నతమైన దానిగా నిన్ను చేరుస్తా, అంత ఉన్నతమైన వానిగా నిన్ను నిలబెడతా. ఆ నిత్యత్వానికి, ఆ నిత్య జీవానికి, ఆ రాజ్యానికి సమకూడినట్లుగా నిన్ను సిద్ధపరుస్తాను అంటున్నాడు. ఏది మంచిదంటారు? ఏది మంచిదంటారు? తుడిచివేయబడటమే మంచిదా? చెప్పండి, మీరే చెప్పండి. తుడిచివేయబడటం మంచిదా? ఎంతసేపటి దానికి తుడిచివేయబడటం? అసలు ఆ మాటలు వింటున్నప్పుడు ఇంకా తుడిచివేయకుండా మనల్ని అలా ఉంచాడంటే ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత జాలి పడుతున్నాడు. ఇకనైనా మారుతావని, ఇప్పుడైనా మారుతావని, ఈ రోజైనా ఆయన నీవు తెలుసుకుని ఆయన మార్గంలోనికి వస్తావని. బిడ్డ, తుడిచివేయటం పెద్ద సమస్య ఏం కాదు. తుడిచివేయటం పెద్ద విషయమేమి కాదు. తుడిచివేస్తే ఇక భూమి మీద ఎవరు మిగలలా. శవములై తేలేరు, కళేభారాలై తేలేరు, గుట్టలు గుట్టలుగా, గుట్టలు గుట్టలుగా నీళ్ళ మీద తెట్టలాగా ఉండిపోయారు. తుడిచివేయటం పెద్ద సమస్య ఏం కాదు దేవునికి. కొట్టివేయటం దేవునికి పెద్ద సమస్య ఏమి కాదు. నశింపచేయడం పెద్ద సమస్య ఏం కాదు. కానీ ఒక్క అవకాశం మరలా ఈరోజు మనకి ఇస్తున్నాడు. ఒక అవకాశం నీకిచ్చి, నాకిచ్చి జాలి పడుతున్నాడు. ఇంకెంతకాలం ఆ భక్తిహీనతలో ఉంటారు? ఇంకెంతకాలం దుష్టుని, సాతాను యొక్క తలంపులతో మీ జీవితాలను చెరుపుకొని, మీ జీవితాలను పాడు చేసుకొని, మీ హృదయపు ఆలోచన, తలంపులు ఇవన్నిటిని బట్టి ఇంకెంతకాలం? మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవా? మీరు వెళ్తున్న మార్గాలు సరైనవా? మీరు ఎంచుకున్నవి సరైనవా? కాదు. అవి తుదకు మరణానికి తీసుకుని వెళ్తాయి, నాశనానికి తీసుకుని వెళ్తాయి. ఖచ్చితంగా మిమ్మల్ని నిందలకు, అవమానాలు తీసుకుని వెళ్తాయి. ఖచ్చితంగా మీరు చిక్కబడి పట్టబడిపోతారు. అక్కడ దాకా పోకుండానే ఇదిగో మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, జాలి పడుతున్నాడు. నా వైపు మల్లుకోండి, నేను మీ దోషములన్నిటినీ, మీ పాపములన్నిటినీ క్షమించి వేస్తా. ఆయన మాట అన్న మాటని తెలుసా అమ్మాయి? ఆకాశము నుండి వర్షము కురిసి భూమిని తడిపి, విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది సిగిరిచ్చి వర్ధిల్లినట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. అబ్బా, ఎంత మంచి మాట అండి. వర్షం మేలు చేసిద్దా చేయదా? భూమిని తడిపి పంటనిచ్చిద్దా లేదా? సిగిరింప చేసిద్దా లేదా? రైతు, వ్యవసాయదారుడు వర్ధిల్లేలాగా చేసిద్దా లేదా? మరి నీ జీవితాన్ని కూడా అలా వర్ధిల్లేలా చేస్తాను, నీ జీవితాన్ని కూడా అలా సిగిరింప చేస్తాను. అలాంటి నా మాటలు అమ్మాయి, నీ క్షేమము కోరే మాటలు, నీ జీవితానికి, నీ కుటుంబానికి అదుగో సిగిరించే మాటలు, అదుగో వర్తిల్లే మాటలు అని చెప్తున్నాడు అని అంటూ, అంత చక్కని మాటలు చెబుతూ అంటున్నాడు. చదువమ్మా. అదుగో నేను ఏదైనా ఒక వాకు విడుదల చేస్తే, నా నోటి నుండి ఏదైనా ఒక మాట బయలుదేరితే అది ఏది కూడా నిష్ఫలం కాదు, నిష్ప్రయోజనం కాదు. నీ విషయంలో, నీ విషయంలో, నీ విషయంలో నా నోట నుండి ఒక్క మాట కనుక పలికేనా అది నిష్ప్రయోజనం. అంటే దేవుని నుండి వచ్చే మాట అది మనకు నిష్ప్రయోజనం కాకూడదు. దేవుని నుండి వచ్చే వాకు నీ జీవితానికి, నీ కుటుంబానికి అది సిగిరించేదిగా ఉండాలి.
అది నీకు ఆహారం ఇచ్చేదిగా ఉండాలి. అది నిన్ను తడిపేదిగా, దీవెనగా మార్చేదిగా ఉండాలి. అంతే తప్ప నేను వాళ్ళని చేసినందుకు, వాళ్ళని కలుగు చేసినందుకు హృదయం నొచ్చుకొని సంతాపడి ఏం చేయాలనుకున్నాను? తుడిచివేయాలనుకున్నది మంచిదా? సిగరించేది మంచిదా? వర్ధిల్లేది మంచిదా? ఫలించేది మంచిదా? భుజించేది మంచిదా? కనుక ఆలోచన చేయండి. నా నోటి నుండి ఒకవేళ ఏదైనా బయలుదేరితే అది తుడిచివేయటానికైనా నిష్ప్రయోజనానికైనా పనిచేయదా? అదే వాక్కు మరలా సిగరింప చేయడానికైనా, పుష్పింప చేయడానికైనా, ఫలింప చేయడానికైనా, భుజించటానికైనా, భూమిని తడపటానికైనా, విత్తనం విత్తుటకు, దాన్ని మొలిపించటకైనా అదే రెండు ఉన్నాయి. వీళ్ళ జీవితాన్ని తుడిచివేయాలనుకుంటే చెప్పు వీళ్ళ జీవితాన్ని తుడిచివేయాలనుకుంటే తుడిచివేయగలడు. వీళ్ళ జీవితాన్ని సిగరింప చేయాలనుకుంటే సిగరింప చేయగలడు. వీళ్ళని వర్ధిల్ల చేయాలనుకుంటే వర్ధిల్ల చేయగలడు. వీళ్ళకి ఆహారం ఇవ్వాలనుకుంటే ఆహారము ఇవ్వగలడు. వీళ్ళకి ఆహారం ఇవ్వకూడదంటే ఇవ్వడు. తుడిచివేయడం పెద్ద ఇదేం కాదండి, పెద్ద సమయం కాదండి. నిర్ణయం తీసుకున్నాడే అంటే పెద్ద విషయం కాదండి. కానీ ఇంకా తుడిచివేయకుండా మనల్ని ఉంచాడు కనుక, జాలి పడుతున్నాడు కనుక సిగరించాలి అనుకుంటున్నాడు, వర్ధిల్లాలి అనుకుంటున్నాడు, భుజించాలి, ఇంకా భూమి మీద బ్రతికుండి అనుకుంటున్నాడు. అందుకే నా నోటి నుండి వచ్చి వచనము నిష్ఫలము కాక అది నాకు అనుకూలమైన దాన్ని, అదే అండి, నా నోటి నుండి కనుక ఏదైనా బయలుదేరిందా అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుంది. అక్కడ తుడిచి వెయ్యాలనుకున్నాడు, అది ఆయనకు అనుకూలమైన దాన్ని నెరవేర్చాడా లేదా? చెప్పట్లా మీరు? అక్కడ జల ప్రళయం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా వానేగా అమ్మాయి అది కూడా వానేగా. అది అక్కడ దేనికి ఉపయోగపడింది? తుడిచివేయటానికి. మరి ఇక్కడ ఏమన్నాడు? ఆకాశం నుండి వర్షము కురిచి భూమిని తడిపి విత్తనం విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును, అది సిగరించి వర్ధిల్లినట్లుగా. మరి అక్కడ అట్లాగా జరిగిందా? మాట్లాడండి అమ్మాయి. అక్కడ వర్షమే కురిపించాడు, కానీ అక్కడ అట్లా జరిగిందా? మరి అక్కడ ఏం జరిగింది? సిగరింప చేయలా, వర్ధిల్లినట్లు చేయలా, భుజించినట్లు చేయలా, తుడిచి వెయ్యబడటానికి. అది ఆయనకు అనుకూలంగా జరిగిందా లేదా? దేవునికి అనుకూలంగా జరిగిందా లేదా? ఏది అనుకున్నాడో, ఏది నిర్ణయం తీసుకున్నాడో, ఏ మాట సెలవిచ్చాడో ఆ మాట ప్రకారంగా జరిగింది. అది నీ జీవితంలో జరగకూడదు అనుకున్నాడు. ఇక్కడ నీవు భుజించాలి, ఇంకా భూమి మీద బ్రతికి ఆయుష్కాలం పొడిగించబడి ఆరోగ్యవంతుడివై జీవితం కుటుంబం సిగరించబడి వర్ధిల్లుతూ ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకసారి తుడిచివేయబడాలనుకున్న వారందరూ స్తోత్రం హల్లెలూయా. తుడిచివేయబడటం పెద్ద విషయమేమి కాదు. నిర్ణయం తీసుకుంటే ఏముంది, అయిపోయింది, జరిగిపోద్ది. ఆ నిర్ణయం తీసుకోలే ఇంకా నీ విషయంలో, నా విషయంలో. మీ భక్తిహీనత మార్గాల్ని విడిచిపెట్టండి, దుష్ట తలంపులను మానండి, నా వైపు మల్లుకోండి, నా సన్నిధికి రండి, నా మార్గాల్లోనికి రండి. నా తలంపులు మీ ఎడలా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదిగా ఉందో అంత ఉన్నతమైన తలంపులోనే నా ఎడల. అవును, ఒక్కొక్కరి ఎడల తల్లి గర్భంలో ఆయన ఏర్పరచుకున్న ఆ తలంపులు అంత గొప్పవి. ఎట్టా? నువ్వు నాతో ఉండాలిరా, నా పక్కన ఉండాలిరా, నా సింహాసనం మీద ఉండాలిరా, నా రాజ్యములో ఉండాలిరా. నువ్వు నా రాజ్యములో, నేను ఎక్కడికి వెళ్తుంటే అక్కడ నువ్వు నన్ను. అబ్బా, అవి కదండి దేవుని యొక్క ఉద్దేశాలు మానవుని ఎడల. నేనుండు స్థలములో మీరుండునట్లుగా అంటున్నాడు. జయించు వారికి నా తండ్రి నాకు
ఇచ్చినట్లుగా నా సింహాసనం మీద కూర్చుండ ఇస్తాను అంటున్నాడు. జయించువారు నాతో కలిసి నేను వారితో కలిసి భుజించనిస్తాను అంటున్నాడు. జయించువారు జీవవృక్ష ఫలములు, జయించువారు వారి పేరు ఒక స్తంభం మీద రాస్తాను అంటున్నాడు యెరూషలేములో. జయించువారు నాతో కలిసి ఎక్కడికి పడితే అక్కడికి వస్తారు. దేవుని పిల్లలారా, దేవుని యొక్క తలంపులు నీ ఎడల అలా ఉన్నాయి. దేవుని ఉద్దేశాలు అలా ఉన్నతమైనవిగా ఉన్నాయి. కానీ నీ దృష్టి, నీ మనస్సు అంత లోకం మీదే, భూ సంబంధమైన వాటి మీదే పెట్టేశావు. ఎందుకంటే 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 ఈరోజు దేవుడు నీ ఎడల జాలి పడుతూ మరొక అవకాశాన్ని మనకిచ్చేయి. నేను మీ పాపములు క్షమిస్తాను, మీ దోషములు క్షమిస్తాను, మీ అతిక్రమ క్రియలన్నిటిని తుడిచివేసి మిమ్మలను అదిగా ఉన్నతమైనటువంటి తలంపులు నెరవేరుటకు, ఆ ఉన్నతమైన ఉద్దేశములు నెరవేర్చుటకు, ఆ రాజ్య సింహాసనం మీద నిత్య జీవానికి మిమ్మల్ని వారసులుగా చేయటానికే నా నోటి వచనములు బయలుదేరుతున్నాయి. మీరు సిగరించాలి, మీరు వర్ధిల్లాలి, మీ బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములుగా ఉండాలి. నేను భుజించే వారిగా మిమ్మలను, చిగురించే వారిగా మిమ్మల్ని, వర్ధిల్లే వారిగా మిమ్మల్ని నేను అంటున్నాడు. ఇంకా కింద మాటలు చదువుతావమ్మా. నేను పంపిన కార్యములు సఫలము చేయును. ఇప్పుడు చెప్పండి, ఆది కాండంలో సంతోషంగా బయలుదేరారా? శవాలుగా బయలుదేరారా? గుట్టలుగా శవాలుగా నీటి మీద పరచబడి ఉన్నారు. కానీ ఇక్కడ అంటున్నారు, మీరు కనుక ఒక తీర్మానం చేసుకుంటే, మీరు కనుక ఒక్కవేళ నన్ను అంగీకరిస్తే, నా వాక్కును మీ హృదయంలో తీసుకుంటే సంతోషముగా మీరు బయలు వెళతారు, సంతోషముగా మీరు జీవిస్తారు, ఆనందముతో మీరు గంతులు వేస్తారు. మీ హృదయాల్లో సమాధానం ఉంటుంది. ఎక్కడిది సమాధానం, ఎక్కడిది సంతోషం, ఎక్కడిది ఆనందం అంటే భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది, పైనుండి వస్తున్నది, దేవుని యొద్ద నుండి వస్తున్నది, దేవుని సన్నిధి నుండి వస్తున్నది. తన వాక్కు నుండి బయలుదేరిన సమాధానం ఇది, తన వాక్కు నుండి బయలుదేరిన సంతోషం ఇది, తన వాక్కు నుండి బయలుదేరిన ఈ ఆనందము, ఈ సంతోషము, ఈ సమాధానము పరలోకములో నుండి వచ్చినది, ఏ మనిషి నుండి వచ్చింది కాదు. ఈ సంతోషం నీకు కావాలని, ఈ ఆనందం నీకు కావాలని, ఈ సమాధానం నీ కుటుంబంలో నువ్వు చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మీరు సంతోషముగా బయలు వెలుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. పిల్లలారా, ఎంతోమంది జీవితంలో సమాధానం లేదు. కుటుంబాలు ఉన్నాయి, భర్తలు ఉన్నారు, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, వ్యవసాయం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ జీవితంలో సంతోషం లేదు, కుటుంబంలో సమాధానం లేదు. ఎందుకు బ్రతుకుతున్నానని ఒకసారి నీకే, ఎవరి కోసం బ్రతకాలని నీకే ఒక్కోసారి ఈ బ్రతుకెందుకు బ్రతకాలి, నా కరం మీదకి వెళ్ళకాలని, సస్తే పోయింది, పేర ఎడగడైపోయింది అనుకున్న జీవితం అన్న దినాలు, అన్న రోజులు గడిపినటువంటి క్షణాలు ఉన్నాయి. కారణం ఏమిటి? ఇప్పటికైనా నువ్వు యెహోవా వైపు మల్లుకో, నీకు సంతోష సమాధానాన్ని కలుగు చేస్తాడు. ఇప్పటికైనా నువ్వు ఆయన వైపు, ఆయన మార్గంలోనికి రా, నిశ్చయముగా నిన్ను సిగురింపజేస్తాడు. ఇప్పటికైనా ఆయన సన్నిధికి రా, వర్ధిల్లినట్లుగా చేస్తాడు. ఇప్పటికైనా ఆయన సన్నిధికి రా, ఇంకా నీ భూమి మీద బ్రతుకు దినములు పరిమాణం పొడిగించి భుజించేదానిగా, భుజించేవానిగా నేను బ్రతకనిస్తాడు. నువ్వేమనుకున్నావు? చచ్చిపోతే పోయిద్ది అనుకున్నావు. ఎందుకు ఇంకా బ్రతుకు? ఎవరి కోసం బ్రతకాలి? ఈ సమాధానం లేకుండా, ఈ సంతోషం లేకుండా, ఈ నెమ్మది లేకుండా ఎందుకు ఈ తిప్పలు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు రా బాబు? సస్తే పోయింది, జీవితాన్ని ముగించుకుంటూ పోయింది అనుకున్నా. నీకంటున్నాడు, నా వైపు మల్లుకో, నీ ఎడల జాలి పడుతున్నాను, నీ కథాన్ని తీసివేసేస్తాను,
నిన్ను సిగురింప చేస్తాను, నిన్ను పల్లింప చేస్తాను, నిన్ను వర్ధిల్లేలా చేస్తాను. భూమి మీద నీ బ్రతుకు దినములు పరిమాణాన్ని పొడిగించి భుజించువానిగా చేస్తాను. ముగించుకోవాలనుకున్నా నీ జీవితాన్ని, నీ యాత్రను ముగించుకోవాలనుకున్నావు. ఇక నాకు ఈ సంసారం వద్దు, నాకు ఈ దాంపత్యం వద్దు, నాకు ఈ భర్త వద్దు, నాకు ఈ పిల్లలొద్దు, నాకు ఈ భార్య వద్దు, నాకు ఈ బ్రతుకొద్దు, ముగించుకోవాలనుకున్నా నీకంటున్నాడు, నీ బ్రతుకు దినముల పరిమాణాన్ని నేను పొడిగించి భూమి మీద నేను ఇంకా పోషిస్తా, భూమి మీద నేను ఇంకా కాపాడుతా, భూమి మీద నీ బ్రతుకు దినముల పరిమాణాన్ని పొడిగించి భుజించువానిగా, సిగిరింప చేయవానిగా, వర్ధిల్లేట్లుగా చేస్తాను. నాకు అనుకూలమైన కార్యములు నెరవేర్చబడినప్పుడు మీరు ఆనందముతో, సంతోషముతో, సమాధానముతో బయలుదేరి వెళ్తారు. ఎక్కడ లేదండి ఈ సంతోషము, ఈ సమాధానము, ఈ ఆనందము. భూమి మీద ఎక్కడ లేదండి. రాజుగారు పంపించాడంట. అరే ఎవరైనా సంతోషంగాను, సమాధానంగా, ఎవరైనా ఆనందంగా ఉన్నవారు ఉన్నారేమైనా అంటే అష్ట ఐశ్వర్యాలు కలిగిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళారంట. రథములు ఉన్న వారి దగ్గరికి వెళ్ళారంట, బంగారం ఉన్న వారి దగ్గరికి వెళ్ళారంట, మేధావులు, విద్యావంతులు అనుకున్న వారి దగ్గరికి కూడా వెళ్ళారంట. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా లేదండి జీవితంలో సంతోషం, లేదండి మాకు సమాధానం, లేదండి ఆ ప్రశాంతత, లేదండి మాకు ఆ నెమ్మది అంటా ఉన్నారంట. రాజుగారి దగ్గరికి వెళ్ళినంద, అయ్యా మీ రాజ్యంలో మేము వెళ్ళాం, పక్క రాజ్యాలకు కూడా మాట్లాడండి వెళ్ళాం, అక్కడ విచారించాం, ఎక్కడా విచారించినా ఎవరు మాకు సంతోషము లేదు, మాకు నెమ్మది లేదంటున్నారంటే ఇంకా గాలించండి, ఇంకా గాలించండి, ఇంకా గాలించండి అంటే గాలించగా ఎక్కడో వృద్ధాప్యములు ఉన్నటువంటి వాళ్ళు, చీకిపోయిన బట్టలు, సరైన వసతి కూడా లేక, ఉండటానికి సరైన నివాసం కూడా లేక భలే సంతోషంగా ఉన్నారంట వాళ్ళు భార్యాభర్తలు, వృద్ధాప్యంలో ఉండి కూడా. వాళ్ళ గుడిసెలకు వెళ్ళి, ఏంటి మీరు ఎంత సంతోషంగా ఉన్నారు ముసలాయన, ముసలమ్మ, పెద్దమ్మ, అసలు మీకు దిగులు కానీ, చింత కానీ, వేదన కానీ ఏమీ లేదా? మరి మిమ్మల్ని ఈ గుడిసెని బట్టి కానీ, మీకున్న ఈ వసతులు ఇవన్నీ సరిలేకపోవడం కానీ, మీ సరైన వస్త్రం లేకపోవడం కానీ, సరైన తిండి లేకపోవడం కానీ, ఇలాంటి పరిస్థితులను బట్టి మీకు ఏమాత్రం కూడా లేదా అంటే వాళ్ళిద్దరూ చెప్పారంట, మేము సంతోషముగా ఉన్నాము, సమాధానముగా ఉన్నాము, మా ఇద్దరిలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు అనంట. ఇదేంది పెద్దమ్మా, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, బంగారం ఉన్న దగ్గరికి వెళ్ళాం, రథములు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, మేధావు దగ్గరికి వెళ్ళాం, అన్ని రకాల దగ్గరికి వెళ్తే వాళ్ళకు ఉన్నా ఏం లేదన్నారు, సంతోషం లేదన్నారు, సమాధానం లేదన్నారు పెద్దమ్మ, నెమ్మది లేదన్నారు పెద్దమ్మ. పెద్ద ఆయన మీరేంటి ఇలా చెబుతున్నారంటే, అవునయ్యా మాకు గుడిసే ఉంది, మాకు సరైన వస్త్రమే లేదు, తినటానికి మాకు సరైనటువంటి భోజనం, వసతులు కూడా ఇటువంటి ఏమీ లేవు, అయినా మేము ఇప్పటికీ సంతోషంగా ఉన్నాం, ఇప్పటికీ సమాధానం ఉంటామంటే మీ సంతోషానికి కారణం ఏమిటి పెద్దమ్మా, మీ సమాధానానికి కారణం ఏమిటి పెద్దమ్మా, రండి రాజుగారి దగ్గర తీసుకెళ్తాం మిమ్మల్ని నాన్న. రాజుగారి దగ్గర తీసుకెళ్లారంట. అయ్యా మేము గాలించగా విచారించగా వీళ్ళు కనబడ్డారు, ఓ నవ్వుకుంటా ఉన్నారు, వీళ్ళు ఇక్కడ నవ్వుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు చెప్పేసి వెళ్ళామయ్యా. వెళ్తే ఒంగోని వెళ్ళాలి, పైన తాటాకులు కూడా సరిగా లేవు, ఎండ వస్తుంది, వాన కూడా పడుతుంది, కింద కూడా సరైనటువంటిది ఏమీ లేదయ్యా, ఒంటి మీద వస్త్రం కూడా సరైనది లేదు, మీరు చూశారు కళ్ళారికి ఇప్పుడు ఈ వస్త్రాలు, తినడానికి కూడా వాళ్ళకి సరైనటువంటిది లేదు కదా అని అడిగి చెప్తే, ఆ పెద్దమ్మా ఏం పెద్ద అయినా ఏంటి వీళ్ళు చెప్పింది, అవును బాబు అక్కడ కళ్ళారు చూశారు, మా గుడిసే తాటాకులు వేసిపోయినట్టు, మా పరిసరాన్ని చూశారు, మీ ఎదురు తీసుకొచ్చారు, మేము చెప్పాము ఇది అన్నారంట. అప్పుడు అడిగారంట, మీ సంతోషానికి కారణం ఏంటి పెద్దమ్మా, మీ సమాధానం కారణం ఏంటి పెద్ద ఆయన, మీ నెమ్మదిగా ఉండటానికి, ఇలా ప్రశాంతంగా ఉండటానికి కారణం ఏంటి పెద్దమ్మ అంటే వాళ్ళు చెప్పారు, భూ సంబంధమైంది కాదయ్యా, ఇది లోక సంబంధమైంది కాదయ్యా, వెండిని బట్టి, బంగారాన్ని బట్టి, భోగభాగ్యాలను బట్టి, ఆస్తి అంతస్తులను బట్టి కాదయ్యా, ఇది పరలోకము నుండి మాకు వచ్చిన సంతోషమయ్యా, పరలోకము నుండి మాకు కలిగిన సమాధానమయ్యా, ఆయన నుండి వచ్చిన నెమ్మదయ్యా, ఇది ఆయన నుండి వచ్చినదయ్యా. ఎవరు ఆయన అంటే నజరేయుడైన యేసు. యేసు యేసు మోగుతి అనుకున్న చప్పట్లో బాగా కొడతారేమో అనుకున్నా నేను, నజరేయుడైన యేసు పేరు చెప్పగానే అసలు మామూలు కొట్టరు అనుకున్నా నేను. దేవుని నామము ఘనమైనది, ఆయన బాహు నీలాంటిది కాదు, నాలాంటిది కాదు, ఆయన హస్తాలు కురచ కావు,
అంత ఘనమైన నామాన్ని, అంత బాహుని మనం ఎంత ఘనపరిచినా తక్కువే. కనుక పరలోకం నుండి వచ్చిందయ్యా, యేసు ప్రభు నుండి వచ్చిందయ్యా. ఆయన మాలో ఉన్నాడయ్యా, మా జీవితాల్లో ఉన్నాడయ్యా. గుడిసి కాదు మాకు ముఖ్యమయ్యా, వస్త్రం కాదు మాకు ముఖ్యమయ్యా, వెండి బంగారాలు కాదయ్యా మాకు ముఖ్యమయ్యా, డబ్బులు కాదయ్యా మాకు ముఖ్యమయ్యా. మా దేవుడే మా సర్వస్వం, సమస్తం ఆయనేనయ్యా. ఆయన బట్టే మేము ఎలా ఉండగలిగామయ్యా. ఈ ప్రశాంతత, ఈ నెమ్మది, ఈ సంతోషం, సమాధానం ఆయన ద్వారా మాకు కలిగిందయ్యా అన్నారంట. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వారులారా, మీకు ఉద్యోగాలు ఉండొచ్చు, మీకు వ్యాపారం ఉండొచ్చు, వ్యవసాయం ఉండవచ్చు, మీకు చదువులు ఉండొచ్చు, బిల్డింగులు ఉండవచ్చు, బంగారం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు. నిజంగా చెప్పండి, మీ జీవితంలో సమాధానం ఉందా? నిజంగా చెప్పండి, మీకు నెమ్మది ఉందా? నిజంగా చెప్పండి, మీరు సంతోషించి ఎన్ని దినాలు అవుతుంది? పరిపూర్ణంగా, సంపూర్ణంగా, సర్వస్వంగా ఆయన్ని మీరు ఆధారం చేసుకోవచ్చు కదా. అరాకొర కాకుండా, అలవాటుగా కాకుండా, ఆచారంగా కాకుండా, క్రీస్తులో మీరు పరిపూర్ణమైతే, క్రీస్తులో మీరు సంపూర్ణమై ఆయనతో మిళితమైపోతే వస్త్రం ఏముందండి? వస్త్రం ఏముందండి? ఈ లోక భోగ భాగ్యాలది ఏముందండి? ఈ లోక సుఖ, వాళ్ళు కిందే పడుకుంటారంట ముసలోళ్ళు. ఎక్కడ? కిందే పడుకుంటారంట, సాప వేసుకుని, పట్ట వేసుకుని. నీకు ఇంత వనరులు ఇచ్చినా, ఇంత సమృద్ధులు ఇచ్చినా, నీ జీవితంలో ఆయన లేడు, నీ కుటుంబంలో ఆయన లేడు, నీ హృదయంలో ఆయన లేడు. ఆయనతో మిళితము కాలా, ఆయనతో ఏకమైపోయేలా, ఆయన్ని ప్రతిష్ఠించుకోలా ప్రభువుగా. అందుకే 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 ఈ రోజు చెప్తున్నాడు, నీ మార్గాలు విడిచిపెట్టాయి, నీ తలంపులు విడిచిపెట్టేసి నా వైపు మల్లుకో, నా సన్నిధికి రా, నా మార్గంలో నిలిచి ఉండు. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా మార్గాలు మీ మార్గాల వంటివి కాదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైందో, మీ అందరి ఎడల నా తలంపులు అంత ఉన్నతమైనవి, మీ ఎడల నా ఉద్దేశాలు అంత ఉన్నతమైనవి. అవి ఇక్కడివి కావు, ఈ లోక సంబంధమైనవి కావు, పరలోక సంబంధమైనవి, నిత్యత్వానికి సంబంధమైనవి, నిత్య రాజ్యానికి సంబంధమైనవి. నువ్వు అక్కడ ఆసీనుడు అవ్వాలి, అక్కడ కూర్చోవాలి, నా కుడి పక్కన ఉండాలి, నాతో ఉండాలి, నా రాజ్యములో ఉండాలి, నా భోజన బల దగ్గర ఉండాలి, నాతో కలిసి భోజనము చేయాలి. అది నా బిడ్డల ఎడల ఉన్నటువంటి. ఎరా దినేష్, ఎందాన్ని చూస్తున్నా అంటే సిగ్గుపడిపోతారని వదిలేసేస్తున్నా, కానీ ఎక్కువైపోతుంది. కళ్ళు లేని కబోజన అనుకున్నాను నేను ఇక్కడ ఏమన్నా. ఇలా అంటే సిగ్గుపడిపోతారు నలుగురులో అని చెప్పేసి కళ్ళతో చూసి కూడా మౌనంగా ఉండిపోతున్నాను. అయినా వాక్యం ప్రారంభమైన కానీ చూస్తూనే ఉన్నాను, అయినా మనసు నొప్పి.